దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతోంది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ప్రెజెంట్ ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై అత్యధికంగా 441 పాయింట్లు ఉంది. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్కును దాటడంతో వాతావరణ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తోంది. పక్క రాష్ట్రాల్లో పంటలను తగలబెట్టడం, దీపావళి క్రాకర్స్, అత్యధిక వాహనాలు ఈ కాలుష్యానికి కారణాలు. శీతాకాలం ప్రారంభానికి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గిపోగా దీపావళి మరునాడు నుంచి మరింత తీవ్ర రూపం దాల్చింది. పొగమంచుతో ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాలిలో ఉండే చాలా చిన్న కణాలు, వీటి పరిమాణం 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. ఈ కణాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా ప్రజలు ఆస్తమా, క్రానిక్ పల్మనరీ డిసీజ్, నిమోనియా వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు గురయ్యే ప్రమాదముంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, మంచినీళ్లు అధికంగా సేవించడం, ఇంట్లో ఉన్న సమయంలో ఎయిర్ ప్యూరిఫైయర్ వాడటం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ సీఎం అతిషి అనేక ఆంక్షలు విధించారు. పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. వాయు కాలుష్యం నియంత్రణకు కృత్రిమ వర్షం కురిపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి మంత్రి గోపాల్ రాయ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదముందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్లో పల్మనాలజీ, క్రిటికల్ కేర్, స్లీప్ మెడిసిన్ విభాగం మాజీ హెచ్ఓడి ఖిలాని మాట్లాడుతూ, కాలుష్యంలో ఉండే చిన్న చిన్న కణాలు ఊపిరి తీసుకునే సమయంలో శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి రక్తాన్ని చేరుకుంటాయని వివరించారు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. అంతేకాదు, ఏదైనా ప్రాంతంలో PM2.5 స్థాయి ఎక్కువ కాలం 100 కంటే ఎక్కువగా ఉంటే అది ప్రాణాంతకంగా కావచ్చని అన్నారు. ఇలాంటి గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, ఉబ్బసం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చలి, కాలుష్యం కారణంగా గుండెపోటు కేసులు 25% పెరుగుతాయని ఎయిమ్స్ పరిశోధనలు కూడా చెబుతున్నాయి.